హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ప్రత్యేకంగా పేరెంట్స్ కోసం. ఏ పేరెంట్స్ అయినా సరే తమ పిల్లలను విద్యతో పాటు మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. అది పేరెంట్స్ యొక్క ప్రథమ బాధ్యత. పిల్లలు సంస్కారవంతులు అయితేనే పేరెంట్స్కు సమాజంలో ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. కానీ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క చదువు పైన మాత్రమే దృష్టి సారిస్తున్నారు. అది కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్లో నిర్బంధ విద్యకు పిల్లల బాల్యాన్ని బలి చేస్తున్నారు. నేటి సమాజంలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉందంటే, నెలకు ₹1,00,000 జీతం తీసుకుంటున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ ప్రైవేట్ స్కూల్లో నెలకు 10,000 జీతం కోసం పనిచేస్తున్న టీచర్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుతున్నారండి అని అడగడం. పిల్లలు సంస్కారవంతులు కాకపోతే రేపు వాళ్ళు పెరిగి మేజర్లు అయిన తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటూ వాళ్ళ హక్కుల గురించి మాత్రమే పేరెంట్స్తో పోట్లాడతారు. అంతేగాని ఫండమెంటల్ వాల్యూస్, జీవితపు విలువల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఈ విషయాన్ని పేరెంట్స్ అందరూ గమనించాలి. మానవ జీవితంలో అత్యంత విచిత్రం ఏంటంటే, పేరెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరినీ ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేస్తారు. కానీ అదే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కనీసం వృద్ధాప్యంలోనైనా వాళ్ళ పేరెంట్స్ని ఎవరు పట్టించుకోరు. ఆ పిల్లలు కూడా రేపు వృద్ధాప్యంలోకి వెళతారు అనే ఆలోచన రాకపోవడం మానవ జీవిత విచిత్రం. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఆ విషయం ఎవరూ తెలుసుకోకపోవడం దురదృష్టకరం. సకల జీవుల ఆరోగ్యం కోసం గాలిని, నీటిని, మట్టిని రక్షించండి. సర్వే ప్రాణి సుఖినో భవంతు. జై హింద్.